దివంగత ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆమెకు ఆ అవకాశం వస్తుందో రాదో చెప్పలేం. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆమెపై మరో చర్చ మొదలైంది. ఆమెకు ఒక సెంటిమెంట్ ఉందని, 2 సార్లు ఎక్కడా గెలవరన్న నిజాన్ని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే తాను గెలిచిన ఎంపీ నియోజకవర్గాన్ని పురంధేశ్వరి పెద్దగా పట్టించుకోరని లెక్కలేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నమ్మ తమకు ఒరిగించిందేమీ లేదని అక్కడి జనం ఆగ్రహం చెందుతున్నారు. ఎప్పుడైనా వచ్చి వెళ్లటం మినహా పురంధేశ్వరి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టింది లేదట. అందుకే తాము కూడా ఆమె రాజకీయాలను, కదలికలను పెద్దగా పట్టించుకోవటం లేదని బీజేపీ శ్రేణులు సైతం చెబుతున్నాయి. వచ్చారా వెళ్లారా అన్నట్లుగా ఉంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ ప్రయోజనాలకు పనిచేసిందేమీ లేదని, ఎంపీ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను చూసింది కూడా లేదని కొందరు వివరిస్తున్నారు. 2009లో విశాఖ నుంచి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. విజయం దక్కించుకున్నారు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. కానీ 2014కు వచ్చేసరికి రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ తో విభేదించి బీజేపీలో చేరారు. ఆ సమయంలోనూ విశాఖ నుంచే పోటీ చేయాలని అనుకున్నా కుదరలేదు. రాజంపేటకు మారాల్సి వచ్చింది. ఫలితంగా ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఇక 2019లో పట్టుబట్టి విశాఖ నుంచి పోటీ చేసినా బీజేపీకి సానుకూల పవనాలు వీచలేదు. దీంతో మరో ఓటమి ఎదురైంది. ఇక 2024లో అనూహ్యంగా రాజమండ్రి పార్లమెంటు సీటు దక్కింది. కూటమి హవాలో ఆమె విజయం దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సంగతి ఇక్కడే మొదలైంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ఓ కాపు సామాజిక వర్గం ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఒక నేత రాజమండ్రిలో చక్రం తిప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను చెప్పిన వారికే ఇక్కడ టికెట్ ఇస్తారని సదరు నేత బలంగా చెబుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు బీజేపీ రాష్ట్ర విభాగంలో ఎంతమంది నాయకులు ఉన్నా సదరు నేత స్టైలే వేరు. పై స్థాయిలో ఎలాంటి వారినైనా ఒప్పించే మనస్తత్వం, చాకచక్యంతో పాటు ఆర్ఎస్ఎస్ లోనూ ఆయన బలమైన సపోర్ట్ ఉంది. దీంతో ఆయన ఆశించింది ఇప్పటి వరకు కాదన్న పాపాన పోలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈయనకు పురంధేశ్వరికి మధ్య సైద్ధాంతిక వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిని వదులుకునే పరిస్థితి వస్తుందన్నది చిన్నమ్మ గురించి జరుగుతున్న టాక్. పైగా చిన్నమ్మకు వన్ టైం సెంటిమెంట్ ఎలాగూ ఉండనే ఉంది. ఒకసారి పోటీ చేసిన చోటే వెంటనే రెండోసారి పోటీ చెయ్యరు. పోటీ చేసినా గెలవరు అన్న సెంటిమెంట్ ఉంది. దాంతో ఆమె మరో నియోజకవర్గం వెతుక్కోక తప్పని పరిస్థితి ఉంది. అదే టైంలో రాజమండ్రి జనానికి కూడా పురంధేశ్వరి పట్ల సానుకూలత ఉంది. మరి ఆ దిశగా ఆమె ఆలోచించారో లేదో.